ఆదికాండం 35వ అధ్యాయంలో వాక్యం చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారందరితో, మీ యొద్దనున్న అన్యదేవతలను పారివేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలుకు వెళుదాం. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పెను. వారు తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ తన చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకీ వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగములో యాకోబు ప్రయాణములో నుండి వచ్చి ఇప్పుడు బేతేలుకు వెళ్ళబోతున్నాడు. అతడు తన మామగారి యొద్ద నుండి బయలుదేరి వచ్చి మొట్టమొదటిగా యాకోబు ప్రార్థన చేసిన స్థలం అది. తన తల్లిదండ్రుల ఇంట నుండి కల్దీయుల దేశానికి వెళ్ళేటప్పుడు, వారి మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు పొద్దుగూగితే అక్కడ ప్రార్థన చేశాడు. అదే స్థలమునకు దేవుడు ఇప్పుడు వెళ్ళమని ఆయనకి చెప్పాడు. నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, ఒక్కడే వెళ్ళాడు. అప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు కుటుంబముతో వస్తున్నాడు. కుటుంబముతో వచ్చి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పిన దేవుడు ఆ స్థానానికి వెళ్ళబోతున్నాడు. ప్రసంగి గ్రంథములో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయములో ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనములోనే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మనము దేవుని మందిరానికి వచ్చాము. యాకోబు ఇప్పుడు దేవుని మందిరానికి వెళుతున్నాడు. కుటుంబముతో వెళ్తున్నాడు.
కుటుంబముతో వెళ్ళే యాకోబు భార్యలతో బిడ్డలతో ఆయన చెబుతున్నాడు, మనము దేవుని మందిరమునకు వెళుతున్నాం. ఎట్లా వెళ్ళాలా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు యాకోబు తన ఇంటి వారందరితో, తన యొద్ద ఉన్న వారందరితో, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి అంటాడు. యాకోబు బేతేలుకు వెళ్ళేటప్పుడు, బేతేలు అనగా మందిరానికి వెళ్ళి బలిపీఠమును కట్టడానికి వెళ్ళేటప్పుడు తన కుటుంబీకులతో చెప్పుకునే మాట ఏమంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయుడి. యాకోబుకు తెలియకుండా రాహేలు తన తండ్రి యొద్ద ఇంట నుండి కొన్ని విగ్రహాలు తెచ్చుకుంది. వాళ్ళ తండ్రి అందరినీ స్వాదా చూశాడు, కనబడలేదు. కనపడకుండా దాచిపెట్టింది. ఆ దాచిపెట్టిన విగ్రహాలను వెంబడి పెట్టుకు తీసుకొస్తుంది. బేతేలుకు వెళ్ళేటప్పుడు విగ్రహాలు ఉన్నాయి రాహేలు దగ్గర. యాకోబు అన్నాడు, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని శుద్ధి చేసుకోండి. మనము బేతేలుకు వెళుతున్నాం, సాధారణమైన ఇంటికి కాదు, దేవుని ఇంటికి వెళుతున్నాం. దేవుని ఆరాధన యొద్దకు వెళుతున్నాం. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి. మనము ప్రసంగిలో చదివిన మాట, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు చూసుకుని జాగ్రత్తగా చూసుకునిరా. నువ్వు ఎక్కడికి వెళుతున్నా? దేవుని మందిరానికి వెళ్ళేది. ఎక్కడికో బజారుకి వెళ్ళటం లేదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఇంకొక వచనాన్ని మనం ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 8వ వచనం, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకో, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. తెల్లటి వస్త్రాలు అంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు తెల్లటి వస్త్రాలు కట్టుకోమని కాదు. తెలుపు పరిశుద్ధతకు గుర్తు. దేవుని సంగమునకు వచ్చేవారు, ఆరాధించేవారు ఎల్లప్పుడూ తెల్లటి హృదయం, మంచి హృదయముతో రావాలి మందిరానికి. మంచి హృదయము నీకు కావాలి. తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు బైబిల్లో. నీ తలకు నూనె తక్కువ చేయవద్దు అన్నాడు. నూనె కూడా పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మంచి ప్రవర్తనతో, పరిశుద్ధ జీవితముతో మీరు మందిరానికి రావాలి. జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రసంగిలో చెబుతాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీ అర్పణ అర్పించకూడదు అని ప్రసంగిలో అక్కడే చెబుతాడు. బుద్ధిహీనతతో వచ్చి బుద్ధిహీనులుగా ప్రార్థనలు చేసి ఆరాధన చేయకూడదు అని చెబుతాడు.
బుద్ధిహీనత కాకుండా తెల్లటి మనస్సు కలిగి పరిశుద్ధత కలిగి దేవుని మందిరానికి జాగ్రత్త కలిగి రావాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? సాధారణమైన స్థలానికి కాదు, దేవుని మందిరానికి. దేవుని మందిరములో ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని నివాసం ఉంది. మనం ఆరాధనకి వెళుతున్నాం, బలిపీఠం కాడికి వెళుతున్నాం. బలిపీఠం దగ్గరికి వెళ్ళే మనం మిమ్ములను మీరు శుచిపరుచుకండి, మీ యొద్దనున్న విగ్రహములను తీసివేసి మిమ్మును మీరు శుద్ధి చేసుకండి. ప్రార్థనకు వచ్చేటప్పుడు స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకురావటం కాదు, చేసినా చెయ్యకపోయినా పర్వాలా. మీ మనస్సులను శుచిపరుచుకండి, శుభ్రం చేసుకోండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంతకాలం మామగారి యొద్ద నుండి బయలుదేరి వచ్చినప్పుడు దారి మార్గాల్లో గుండా, అరణ్యాల్లో గుండా, ఆయా వాగులు దాటి వంకలు దాటి వచ్చాడు. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంటే బేతేలుకి వెళుతున్నారు. బేతేలు దేవుని మందిరం, ఆరాధించటానికి వెళ్తున్నారు, బలిపీఠాన్ని కట్టడానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా రండి. భార్యలతో పిల్లలతో చెబుతున్నాడు. మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకండి, మీ వస్త్రములు మార్చుకండి. ఇందాక తెల్లటి వస్త్రాలు ధరించండి అని ప్రసంగిలో చెప్పాం. ఇక్కడ మీ వస్త్రములను మార్చుకండి. జీవితాలను శుభ్రంగా మార్చుకొని శుద్ధి చేసుకొని దేవుని మందిరానికి రావాలి. మనము కూడా వస్తున్నాం. ఎట్లా వస్తున్నామో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తనను జాగ్రత్త చేసుకుని రమ్మన్నాడు. తర్వాత వీళ్ళ దగ్గర అన్య దేవతలు ఉన్నాయి. ఆదికాండం 35 అధ్యాయములో 3వ వచనములో, మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. వస్త్రములను, పాత వస్త్రము, మలినమైన వస్త్రములు. ఒక జకర్యా గ్రంథములో ఒక వచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథం జకర్యా గ్రంథం 3వ అధ్యాయములో 3వ అధ్యాయం మొదటి నుండి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబట్టయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబట్టయు అతడు నాకు కనుపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచి ఉండగా, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలిచి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి
నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. యెహోషువ మలిన వస్త్రముల చేత ఇక్కడ నిలబడ్డాడు. యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడు. దేవాలయములో పనిచేసేవాడే మలిన వస్త్రాలతో ఉన్నాడు. సాతాను వచ్చి అతని కుడిపార్శ్వమున నిలబడి, ఇదిగో నీ దాసుడు మలిన వస్త్రాలతో ఇక్కడ నిలబడ్డాడు అని ఫిర్యాదు చేస్తున్నాడు, రిపోర్టు చేస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ ప్రధాన యాజకుడు స్థానములో ఉన్నవాడు కొంత మలిన వస్త్రాల్లో పడిపోయాడు. ఎప్పుడు మలిన వస్త్రాల్లో పడిపోయాడో సాతాను దగ్గర ఉండి, నీ దాసుడు చూడు మలిన వస్త్రాలతో ఉన్నాడని రిపోర్టు చేస్తున్నాడు. అప్పుడు దూత వచ్చి ఇతని మలిన వస్త్రాలు తీసి ప్రశస్త వస్త్రములు ధరింపచేయమన్నాడు. యెహోషువని మలిన వస్త్రాలు తొలగించుకొని ప్రశస్త వస్త్రములు తొడిగాడు. ఇప్పుడు యాకోబు మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకండి, మీ వస్త్రములు మార్చుకండి అన్నాడు. మలిన వస్త్రములు, విగ్రహములు యాకోబు భార్యల దగ్గర ఉన్నాయి. ఇంకొక వచనం ఆమోసు గ్రంథములో 4వ అధ్యాయం 12వ వచనములో, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో, నాలుగు 12లో, కాబట్టి ఇశ్రాయేలీయులారా గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడటానికి సిద్ధపడండి. చాలిక దేవుని సన్నిధికి వచ్చిన మనము సిద్ధపాటుతో రావాలన్నాడు. సిద్ధపడుడి. అన్ని స్థలాలకు వెళ్ళినట్టుగా కాదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని సిద్ధబాటు కలిగి రండి. సిద్ధబాటు కలిగి రాకుండా ఆరాధన చేసిన బలిపీఠము దగ్గర వచ్చిన ఏ ప్రయోజనం ఉండదు. దేవుని ఆశీర్వాదములు మనకుండవు, తొలగిపోతాయి. సిద్ధపాటు కలిగి రావాలా. మీ దేవుని సన్నిధిని వచ్చినప్పుడు సిద్ధపడి రండి. సిద్ధపడి మనం ఎట్లా వస్తున్నాము? నా దేవుని సన్నిధికి వెళుతున్నాను సిద్ధపాటు కలిగి, పరిశుద్ధమైన హృదయము కలిగి, మలిన వస్త్రము లేకుండా శుద్ధి చేసుకొని తెల్లటి హృదయాలతో, తెల్లటి జీవితముతో దేవుని సన్నిధికి రావాలని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు యాకోబు భార్యల దగ్గర ఆదికాండం 35వ అధ్యాయములో వారు 4వ వచనములో, వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టాడు, పాతిపెట్టేశాడు. విగ్రహాలు రాహేలు దగ్గర ఉన్నాయి. వారికి మలిన వస్త్రాలు ఉన్నాయి. తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ వెంటనే తొలగించుకున్నారు. కొంతకాలం బట్టి రాహేలు దగ్గర విగ్రహాలు ఉన్నాయి. వారి ఇంట నుండి బయలుదేరిన నాట నుండి తండ్రి ఇంట దొంగిలించి విగ్రహాలను తెచ్చుకుంటుంది. వారి దగ్గర ఉన్న బంగారం, పోగులు, విగ్రహాలు
యాకోబుకి ఇవ్వగా యాకోబు వాటిని పాతేశాడు. అప్పుడు వారికి నెమ్మదిగా వెళ్ళి బేతేలులో వాళ్ళు బలిపీఠమును కట్టి ఆరాధించారు. మనము దేవుని సన్నిధికి వచ్చాము, బలిపీఠము దగ్గరికి వచ్చాము, ఆరాధన బల్ల యొద్దకు వచ్చాము. మనం ఎట్లా వచ్చామో జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రసంగిలో చెప్పినట్టు మందిరానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, మిమ్మలను మీరు తెలుపు చేసుకొని శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని దేవుని యొద్దకు రండి అన్నాడు. మనం క్రొత్త నిబంధనలో ఆరాధన బల్ల యొద్ద ఆ మాటలు చదివినప్పుడు అవిధేయతగా వచ్చి రొట్టె విరిసేవాళ్ళు వాళ్ళు బలహీనులైపోతారు, రోగులైపోతారు, నిద్రిస్తారు అని ఉంది. సరైన పరిశుద్ధత లేకుండా వచ్చి దేవుని బలలో చెయ్యి వేస్తే వాడికి ప్రయోజనం ఉండదు. దేవుని ఆశీర్వాదాలు వారి దగ్గర ఉండవు. యాకోబు కుటుంబీకులు వాటిని పాతిపెట్టి బలిపీఠం దగ్గరికి వచ్చారు. పారవేసి విగ్రహములను అభ్యంతర కారణమైన వాటిని విడిచిపెట్టి దైవ సన్నిధికి వచ్చారు. మనం అట్లా విడిచిపెట్టి రాకపోతే మనము ఆశీర్వాదం పొందలేము. ఎవడైనా ఈ రొట్టెను తిని ఈ పాత్రలో చెయ్యి వేస్తే వాడు బలహీనుడు, రోగి, నిద్రిస్తాడు అని చెప్పాడు. బలహీనమైనటువంటి జబ్బు కలిగిన మనసు, కుచితముతో కూడిన మనసు, దేవునికి ఇష్టలు కాని వారుగా వస్తే, ఆయనకు ఆనందం కలిగించేవారుగా లేకపోతే మనం వచ్చి బలలో పాల్గొన్న వృధా అయిపోతుంది. దేవునికి సంతోషం కలిగించే మనసు, తెల్లటి వస్త్రము లాంటి మనసు కలిగి పరిశుద్ధత కలిగి మనం దైవ సన్నిధికి రావాలి. యెహోషువకి మలిన వస్త్రములు ఉంటే సాతాను వెంటనే వచ్చాడు యెహోషువ దగ్గరికి, తొలగించి తెల్లటి వస్త్రములు ధరించాడు. మనము మలిన వస్త్రములు తొలగించుకొని తెల్లటి వస్త్రాలతో, తెల్లటి మనసుతో వచ్చి బలిపీఠము దగ్గర ఆరాధన చెయ్యాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు యాకోబు కుటుంబం ఎట్లా ఉందంటే 5వ వచనములో, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను. యాకోబును చూసి అందరూ భయపడిపోతున్నారు. ఇప్పుడు అందుకు అందరూ అంతకుముందు విగ్రహాలున్నప్పుడు భయంతో వచ్చారు. ఇంకా ముందుకు వెళితే వెనక ఉన్నది మామ వచ్చి వారిని పట్టుకుని, నా విగ్రహాలను దొంగిలించి వస్తున్నారు మీరు. స్వాదా చూసాడు వాళ్ళ దగ్గర ఒక పర్వతం మీద. అయితే ఇప్పుడు ఆ ప్రయాణములో యాకోబును చూసి అందరూ భయపడిపోయారు. యాకోబు చుట్టూ దేవుని భయం ఉంది, మన చుట్టూ అట్లాగే దైవ భయము, దైవ కావలి ఉండాలంటే యాకోబులాగా, యాకోబు కుటుంబీకులలాగా ఉన్న బలహీనతలను పాతిపెట్టేసి శుచిపరుచుకొని, శుద్ధి చేసుకొని, సిద్ధపరుచుకొని దేవుని బల్ల యొద్ద మనం ఆరాధించాలని ఈ వాక్యములో నేర్చుకుంటా ఉన్నాం. మన ప్రభు మన కొరకై ఆయన చనిపోయి సమాధికి వెళ్ళి మనకు అప్పగించిన కార్యం, మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని అని
ఆ పౌలు చెప్పి ఆరాధన చేసినట్టుగా మనకు అప్పగించినటువంటి ఈ ఆరాధన యొద్దకు మనం వచ్చాం. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్ళబోతూ ఉన్నాం. మనలను మనం శుద్ధి చేసుకున్న హృదయాలతో ప్రభు సమక్షములో మనము దేవుణ్ణి ఆరాధించుకుందాం. మన ఆరాధన దేవునికి ఇంపుగా సువాసనగా ఉండేటట్లుగా మనము దేవునికి మరి స్తుతులు చెల్లించి ఆరాధనలో పాల్గొనాలని హెచ్చరించబడుతున్నాం. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళుతున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దీనిని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మా కొరకు నీవు కల్వరి శిలువలో చనిపోయావు. కాళ్ళల్లో, చేతుల్లో, తలలో, ప్రక్కలో గాయాలు పొందావు. పాదములు మొదలుకొని తల వరకు దేహమంతా రక్తసిక్తమైపోయింది. మా పాప క్షమాపణ కొరకు నువ్వు రక్తమును కార్చావు. నీ శరీరమును నాగడసాళ్ళగా దున్నించారు. నీ శరీరమును రొట్టెలాగా మాకు ఇచ్చావు. ఇది నా శరీరము, తీసుకోండి అని చెప్పావు. ఆ శరీరానికి సాదృశ్యముగా ఇచ్చిన రొట్టెను ఆశీర్వదించి దీవించి మాకు అందించమని యేసు నామమున స్తోత్రాలు చెల్లించి పంచుకుంటున్నాము తండ్రి.